మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై ఉన్న VA కేవలం 2 నుంచి 12% మాత్రమే. నో మేకింగ్ ఛార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లుకు ఈరోజు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈరోజు లోక్సభలో బీజేపీ నుంచి 3 భాషల్లో అనర్గళంగా మాట్లాడిన సీఎం రమేష్ గారు ప్రజెంట్ మనతో ఉన్నారు. వారిని అడిగి ఏమనిపిస్తుంది అమరావతి రాజధాని బిల్లు ఆమోదం పొందడం పట్ల అనేది వారి మాటలను అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ బిగ్ టీవీ తరపున. మీరు ఎంతో ఉద్వేగపూరితంగా భావోద్వేగానికి లోనవుతూ కూడా 3 భాషల్లో కూడా అందరికి అర్థం విధంగా మాట్లాడారు. ఏమనిపిస్తుంది మీకు? అంటే ఇది నా ఆవేదన కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆవేదన. గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా అమరావతిని సర్వనాశనం చేయాలని చూశారో వారికంతా ఈరోజు ఒక బుద్ధి చెప్పిన రోజు. ఎందుకంటే ఈరోజు లోక్సభలో బిల్ పాస్ అయింది, రేపు రాజ్యసభలో కూడా పాస్ అవుతుంది, దీనికి చట్టబద్ధత వస్తుంది. ఇలాంటి చట్టబద్ధత అనేది మన దేశ చరిత్రలో మొట్టమొదటిది. ఎందుకోసం వచ్చింది? ఇలాంటి నాయకులు ఆంధ్రప్రదేశ్ని, అమరావతిని క్యాపిటల్ లేకుండా చేయాలి, వారి స్వలాభం కోసం ఎక్కడైతే ఈ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ప్రధానమంత్రికి మంచి పేరు వస్తుంది, చంద్రబాబు నాయుడుకి మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో అమరావతి అయితే ఆయన బ్రాండ్ అవుతుంది. కానీ ఒక చెడ్డ ఆలోచనతో, దురాలోచనతో ఈ పద్ధతిలో పాటించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అమరావతి లేకుండా ఉంటే ఆయన ఋషికొండ ప్యాలెస్లో విహరించాలని ఆలోచన. ఈరోజు తెలుగు ప్రజలు 94% స్ట్రైక్ రేట్తో దెబ్బ కొట్టడమే కాదు, గత చరిత్రలో ఎప్పుడు కూడా వారు ఆంధ్రప్రదేశ్ జోలి రాకుండా ప్రజలు బుద్ధి చెప్తారు. సార్, ప్రధానంగా ఈరోజు ఈ బిల్లు పాస్ కాకముందు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. మీరు ఏ అసెంబ్లీ ద్వారా అయితే దీన్ని ఆమోదింపజేశారో మరి అదే అసెంబ్లీలో మేము బిల్లు పెట్టి దాన్ని మార్చే అవకాశం ఉంది, ఆ మాత్రం తెలియదా చంద్రబాబు కంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అందుకే ఈరోజు పార్లమెంటు తీసుకొచ్చి పార్లమెంట్లో మార్చడం అంటే, నీకు ఇంకా కూడా అమరావతి పైన కోపం పోలేదు అంటే అసలు నీకు మళ్ళీ అసెంబ్లీలో బిల్లు మార్చేదానికి కూడా ప్రజలు అవకాశం ఇవ్వరు. నీ ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు బెంగళూరుకి పరిమితమైతే చాలు. మీరు మాట్లాడుతూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. 30 సంవత్సరాల పాటు ఎన్డీఏ కూటమి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో అనేది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అంటే రాబోయే 30 సంవత్సరాల కాలంలో కూడా బాగు చేసుకోవాలన్నంత విధంగా దెబ్బతీశాడు. లక్కీగా మన ప్రధానమంత్రి గారు ఉన్నారు కాబట్టి, అనుమోగ్నుడైన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముందడుగులో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నా కాన్స్టిట్యూన్సీలోనే దాదాపు ఇప్పటి వరకు ఒక అనకాపల్లి కాన్స్టిట్యూన్సీలోనే 5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు ఉన్న అనుభవానికి తేడా. సార్, మీకు పార్టీలో అగ్రనేతలు అమిత్ షా ద్వయంతో కూడా మీకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి, దగ్గర సంబంధాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాల్సి ఉంది. రాయలసీమ కొంచెం వెనుకబడిన ప్రాంతం. ఇప్పుడు ఉత్తరాంధ్ర ఆర్థిక రాజధానిగా వైజాగ్ ఉంది, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ డెవలప్ అవుతున్నాయి. ఇటు అమరావతి పక్కన ప్రాంతాలను డెవలప్ అవుతున్నాయి. ఇంకా రాయలసీమ విషయానికి వస్తే ఎంతవరకు డెవలప్ చేసే అవకాశం? ఇప్పుడు నిన్ననే ముఖ్యమంత్రి గారు కడప స్టీల్ ప్లాంట్ గురించి చెప్పారు. కడపలో ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది, కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ వస్తుంది, చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. కర్నూలులో ఏ విధంగా డెవలప్ అవుతుందో మనం చూస్తున్నాం. తిరుపతి ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది, చిత్తూరు జిల్లాలో, కుప్పంలో ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది. ప్రతి చోట, ప్రతి జిల్లాలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గర్వంగా చెప్పుకోవచ్చు. కేవలం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాడు అనే ఉద్దేశంతోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన ఉండే నమ్మకంతో, వీటన్నిటికీ పెద్దన్న నరేంద్ర మోడీ గారు ఉన్నారన్న ఆలోచనతోనే ఈరోజు ఇండస్ట్రీస్, ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. అమరావతి మహిళలకు, రైతాంగానికి ఏం చెప్పబోతున్నారు? మరోవైపు అమరావతి రాజధాని కోసం అమరావతి రైతులు కానీ మహిళలు చాలా ఫైట్ చేశారు. వాళ్ళు న్యాయస్థానం టు దేవస్థానం వెళ్ళే సందర్భంలో కూడా మీరు కూడా వెళ్ళారు, మీ పైన కూడా దాడి జరిగింది. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను, మనం ప్రపంచ చరిత్రలో చూస్తే ఒక మహిళలను కించపరచడం, మహిళలకు అన్యాయం చేయడం, రైతుల ఉసురు పోసుకోవటం ఎక్కడ కూడా ఆ ప్రభుత్వాలు కానీ, ఆ రాజులు కానీ బాగుపడిన దాఖలాలు ఎక్కడ లేవు. ఈరోజు అమరావతికి చేసిన అన్యాయాన్ని, రాష్ట్రంలో చేసిన అన్యాయాన్ని ప్రతి సబ్జెక్టు, ప్రతి విషయంలో ఎత్తుకుంటే కూడా 5 సంవత్సరాలు దుర్వినియోగం తప్పితే, అంటే నేను రాజును, నేను ఏమి చెప్తే అది జరగాలి, నేను ఋషికొండ ప్యాలెస్లో పైన కూర్చొని సముద్రం సైడు
చూసుకుంటూ పాలన చేయాలని ఒక దురాలోచనతో ప్రజల సొమ్ము ఇది. మనము ఒక కాన్స్టిట్యూషన్ ద్వారా వచ్చినాం. ఆ కాన్స్టిట్యూషన్ నమ్ముకోవాలి, ఆ కాన్స్టిట్యూషన్ను గౌరవించాలి. ఆ కాన్స్టిట్యూషన్ను గౌరవించకుండా, కోర్టులు చెప్తే వినకుండా ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేయడం అనేది ప్రజలు ఒప్పుకోరు. ఈరోజు ప్రతి విషయాన్ని కూడా మనం అనుకుంటాం, నాకు అధికారం ఉంది, ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని. ప్రతి విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది, మీడియా అన్నిటికన్నా ముఖ్యంగా యాక్టివ్గా ఉంది. వీరందరూ మనం చేసే పనులు ప్రజలందరూ కూడా గమనిస్తుంటారనేది ఒక ఆలోచన. రాజకీయ నాయకుడు ఎవరైనా కూడా ఈ ఆలోచన చేస్తారు, చిన్న నాయకుడైనా పెద్ద నాయకుడైనా. కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు కాదు, ఒక రాజ్యాంగేతర శక్తి. అతను రాక్షస పాలనకు అలవాటు పడినవాడు. సార్, మీరు మాట్లాడుతున్న సమయంలో వైసీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తర్వాత మిథున్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. అంటే నేను చెప్తున్నాను, వాళ్ళకి ఏముంది ఈరోజు మాట్లాడేదానికి? ఒక సర్వనాశనం చేసిన రాజధానిని ఇప్పుడు కూడా ఇంకా డైజెస్ట్ చేసుకోలేరు వాళ్ళకి ఆ మెంటాలిటీ లేదు. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏ విధంగా ఆలోచన ఉంటే ఆ విధంగా ప్రభుత్వాలు పోవాలి. లేదంటే ఏం చేస్తారు, వారి సమయం వచ్చినప్పుడు వారి సత్తా ఏంటో చూపిస్తారు. అదేవిధంగా మొన్న 2024 ఎలక్షన్స్లో సత్తా చూపారు. ఒక్కసారి కాదు, ఇంకా 100 సార్లు జగన్ వేడుకున్నా, చెంపలేసుకున్నా, లెంపలేసుకున్నా, దాని ఏమంటారు, గుంజీలు తీసినా కూడా ప్రజలు మన్నించే స్థితిలో లేరు. చంద్రబాబు లాంటి వ్యక్తి ఏపీకి ముఖ్యమంత్రి ఉండటం ఏపీ ప్రజలు చేస్తున్న దురదృష్టకరం అనేది జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు. కాంబినేషన్ ఇక్కడ అంటే అది జగన్మోహన్ రెడ్డి ఏమీ చెప్పలేకుండా చంద్రబాబు నాయుడు ఉంటే దురదృష్టమా, జగన్మోహన్ రెడ్డి ఉంటే అదృష్టమా అనేది ప్రజలు తీర్పిచ్చారు కదా. ప్రజలు తీర్పిచ్చిన తర్వాత కూడా ఇంకా ఇట్లా మాట్లాడితే, అసలు నువ్వు ఒక రాజ్యాంగాన్ని నమ్ముకున్నప్పుడు, ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు, నువ్వు అసెంబ్లీకి పోకుండా, నీ విషయాలు అసెంబ్లీలో చెప్పకుండా, మీ ఎమ్మెల్యేని అసెంబ్లీకి పోనీయకుండా నువ్వు చేస్తున్నావంటే దాన్ని ఏమనుకోవాలి? నువ్వు రాజ్యాంగం పైన నమ్మకం ఉండేవాడుగా, ప్రజా అభిప్రాయం పైన నమ్మకాలు ఉన్నాయా, ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ఉందా? లేదు. వన్ వే. ఇప్పుడు ఒకటి, ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంట. నువ్వు ఇంట్లో గెలవాలా, రచ్చలో గెలవాలా? నేను రోజు ఎక్కడ చెప్పాలా, నీ తల్లి చెల్లె నీకు దగ్గరగా లేరని. నీ తల్లి చెల్లె ఈ బిల్లుకు కూడా మద్దతు తెలిపారు. షర్మిల ఏ మాటకు ఆ మాటకు, పార్టీలు వేరైనా, వ్యతిరేక పార్టీలైనా కానీ, ఒక రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్రానికి క్యాపిటల్ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి మా అన్న అయినా కూడా నేను విమర్శిస్తున్నాను. అతను ఎమ్మెల్యేగా ఉండే తర్వాత, ఒక పార్టీ నాయకుడిగా ఉన్న తర్వాత అసెంబ్లీకి వెళ్ళాలి, తన అభిప్రాయాలు చెప్పాలి. అసెంబ్లీకి పోకుండా బెంగళూరులో పడుకోవడం అనేది కరెక్ట్ కాదని నీ చెల్లి చెప్పిన తర్వాత ఇంకేముంటుంది? నీ తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ న్యాయం చేస్తామని నేను కాదు చెప్పేది, ప్రజలు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పేదానికి మీరు రెడీగా ఉండండి. థ్యాంక్స్ సార్. మొత్తంగా చూసుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతి బిల్లుకు ఆమోదం తెలుపుతూ లోక్సభ నిర్ణయం తీసుకుంది. రేపు రాజ్యసభలో ఈ బిల్లుకు సంబంధించి చర్చ అనేది జరగబోతుంది. తర్వాత ఉభయ సభలు ఆమోదించిన తర్వాత ఈ బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం కోసం పంపిస్తారు. ద్రౌపది ముర్ము సంతకంతో ఈ అమరావతి రాజధానిగా గెజిట్ నోటిఫికేషన్ అనేది త్వరలోనే విడుదల కాబోతోంది. అప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా పిలువబడుతుందంటూ కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. అయితే ఈరోజు లోక్సభలో బిల్లు ఆమోదు పొందడం చాలా సంతోషంగా ఉందంటూ కూడా సీఎం రమేష్ చెప్తున్నారు. కెమెరామెన్ మల్లేష్తో శివ బిగ్ టీవీ, న్యూఢిల్లీ.